ఏం గౌడ్ సాబ్ మంచి జోరు మీద ఉన్నావు, ముస్తాద్ ఇడవనట్టున్నావుగా. ఏందే షీనన్న మగ్గం సప్పుడు ఇంకా అయిన పడుతుంది. ఓ యాదవ్ మామ ఇలా జల్దొచ్చినావు, చారికాక సప్పుడే లేదేమే. ఏ రెడ్డి గారి కేంద్ర 20 ఎకరాల ఆసామి అని కులాలు పక్కకు పెట్టి వరుసలతోని పిలుచుకుంటారు ఊర్ల పొంట. వాళ్ళ ప్రేమలే అలాగుంటాయని ఎన్నో మాటలు చెప్పుకున్నాం. మరి గీళ్ళేంది? యాదవ్ ఎన్క్లేవ్, ముదిరాజ్ ఎన్క్లేవ్, విశ్వకర్మ ఎన్క్లేవ్, రెడ్డి ఎన్క్లేవ్, ఆర్యవైశ్య ఎన్క్లేవ్. ఇదెక్కడి కథరు? ఒక్క కాలనీకి 6 బోర్డులు పెట్టినరా లేకుంటే 6 కాలనీలకు ఇదే తొవ్వ అని పరిశాన్ కాకుర్రి. కాలనీ ఒక్కటే, దానికి పేర్లే 6. మళ్ళా ఉన్నాయి ఉత్తి 25 కుటుంబాలే. సిద్దిపేట జిల్లా గజ్వేల ఏడాది కిందట కొత్త కాలనీ పుడితే వినాయక నగర్ అని పేరు పెట్టి బోర్డు వాతిండ్రు. మరి నడుము ఏమైందో ఏమో, ఒకళ్ళని చూసి ఒకళ్ళు 5 కులాల పేర్లతో అందమైన కొత్త బోర్డులకు పడుతున్నాయి. తోవేంటో పోయేటోళ్ళంతా కులాల పేర్లను చూసి నవ్వుకుంటా పోవుడే. కుల వివక్షత కనబడుతుంది. వెంటనే ఆ కాలనీ నివాసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఏవైతే బోర్డులను ఉన్నాయో ఆ పేర్లను తీసేసి, అంతలా ఫస్ట్ పేరు నచ్చకుంటే అందరు కూకొని మాట్లాడుకొని ఇంకోటి డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని కులానికి కోటి తలిగిచ్చుడేందో. ఏరటోళ్ళకి అడ్రస్ చెప్పాలంటే ఏ కులం పేరుతో చెప్పాలనో. మరి కొత్తగా గౌడో, పద్మశాలో, మునూరు కాపో, మాదిగోవో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ కులం బోర్డుకి పెట్టాల్సిందేనా? అందరు మీ లెక్కనే బోర్డులు పెట్టాలంటే ఊరూరికి 10 అని 20 పేర్లు అయితే పో.